హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక ఈ రోజైతే నేనైతే బీరకాయ రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం, నా ఫేవరెట్ కూడా. పచ్చిమిర్చి, ఆనియన్స్, బీరకాయలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. బీరకాయ ఎగ్గు కూడా వండుకోవచ్చు, కాకపోతే ఏంటంటే అది ఎక్కువ సార్లు అయితే తినాలి అనిపించదు, ఒక్క పూటకి తినాలనిపిస్తుంది బీరకాయ కర్రీ. మళ్ళీ మళ్ళీ అస్సలు తినాలనిపించదు. ఇక రొయ్యలు అయితే చూసి ఇందులో అయితే పెట్టేసుకున్నాను. చాలా టైం పట్టింది రొయ్యలు చూడడానికే. ఇందులో పురుగులు ఇంకా చిన్న చిన్న రాళ్ళు వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా చూసి వండుకోవాలి. ఇక 2 days అయితే అవుతుంది వీడియోస్ అయితే పోస్ట్ చేయక. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మొన్న. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మల్లన్న దేవుని పట్నాలు ఉండే, అందుకని చెప్పేసి వెళ్ళాము. 2 days అక్కడే ఉండి వచ్చేసాము. నేను బిఫోర్ వ్లాగ్లో పెట్టాను కూడా, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మల్లన్న పట్నాలు అని చెప్పేసి. ఇంకా తీద్దాము అని చెప్పేసి అనుకున్నా వీడియో. ఓన్లీ పట్నాలది కథదే కాకుండా ఇంకా బియ్యం పోసుకునేది ఉంటుంది, చాలా ఉంటాయి దేవుళ్ళని చేసేటివి. అవన్నీ కూడా క్యాప్చర్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నా, కానీ అస్సలు వీలవ్వలేదు. ఇక రైస్ అయితే పెట్టేసుకున్నాను. రైస్ ఏమైంది చిన్న? ఏమైంది? స్నాక్సా? ఏం పెట్టాలి? 1 kilo బీరకాయలే తీసుకొచ్చారు మా ఆయన. ఎప్పుడైనా నార్మల్గా కేజీ అలా తీసుకొస్తుండే. ఇక కేజీ అయితే మంచిగా మాకు ఆఫ్టర్నూన్ సరిపోతుండే, మళ్ళీ నైట్కి కూడా సరిపోతుండే. ఇక ఇప్పుడు కేజీ తీసుకురాలేదు ఇవాళ, ఎందుకంటే అది తిన్నా కూడా ఒడవదు. మళ్ళీ మేమే ముగ్గురం, పిల్లలు, నేను, మా ఆయన నైట్ తింటారు కాబట్టి అస్సలు ఒడవదు. అందుకని చెప్పేసి 1 kilo అయితే తీసుకొచ్చారు. కూరగాయలకు చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయంట. ఒక్కరోజు అయితే వెళ్ళాడు. వాటర్ అయితే పెట్టేశాను చిన్నుకి. ఇక స్నానం అయితే చేపించాలి. మొన్న మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అని చెప్పేసి అన్నాను కదా. 2 days స్కూల్కి అయితే హాలిడే అయితే పెట్టేశాడు చిన్ను. ఇక మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా నేను స్కూల్కి వెళ్ళను మమ్మీ అంట. అట్లా చేస్తాడు మా చిన్ను అప్పుడప్పుడు. ఏం పెట్టాలి స్నాక్స్? చేగోడీలు లేవు, డాడీ తీసుకురాలే చేగోడీలు. చిన్న బిస్కెట్లు పెట్టన్నా? సరే పెడతా. కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఎప్పుడైనా సరే నేను కర్రీ చేయడం కంప్లీట్ అయిపోవడంతోనే ఇంకో బౌల్లోకి అయితే వేసేసుకొని మంచిగా బౌల్ అన్నీ కూడా తోమేసి అయితే పెట్టేసుకుంటాను. చిన్ను వాళ్ళ టీచర్ అయితే అన్నం కొంచెమే పెట్టండి బాక్స్లో అని చెప్పేసి చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళే తినిపించడం, అందుకని చెప్పేసి కొంచెమే పెట్టండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక అంతకుముందు అయితే ఎంత అన్నం పెట్టినా సరే మంచిగా బాక్స్ ఖాళీ చేసుకొని వస్తున్నాడు కదా, డైలీ మంచిగా తింటున్నాడు చిన్ను అనుకునేదాన్ని నేను. కానీ అక్కడ జరిగే విషయం వేరే. పాడేస్తున్నారట. అన్నం కొంచెం ఎక్కువ పెట్టినా సరే అన్నం అయితే పాడేస్తున్నారంట. చిన్ను అయితే చెప్పాడు, మమ్మీ అన్నం పాడేస్తున్నారు డస్ట్బిన్లో అని చెప్పేసి. ఇక అప్పటి నుంచి కొంచెమే పెడుతున్నా అన్నం. ఎక్కువ రైస్ పెట్టినా కూడా పిల్లలు తినరు. అందులో ఇంకా మా చిన్ను అయితే చాలా అంటే చాలా లేటు తినడంలోనైతే. మేడం తినిపిస్తే కానీ తినడు మా చిన్ను. మొన్న వాళ్ళ మేడమే చెప్తున్నారు, చాలా లేట్గా తింటాడు మీ చిన్ను అని చెప్పేసి. వాళ్ళు ఎప్పుడు తింటారో ఏమో అసలు. ఈ తిండితో నచ్చింది బాధ అంతా కూడా. ఈరోజు చిన్నుకైతే స్నాక్స్ అయితే స్వీట్ కార్న్ అయితే పెడుతున్నాను. నిన్న మా ఆయనని తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం స్వీట్ కార్న్. ఓ అవి కొన్న పడ్డాయి ఆరల్లా. కొంచెమే పెడతా, మరి కొంచెమే పెడతా. ఏంటి కొంచెమే పెట్టినా నానా? ఇగో ఈడు, ఇగో ఇగో కొంచెమే పెట్టినా. ఇదే
కొంచెమే పెట్టినా. బెల్ట్ ఏడుంది చూసినావా? బెల్ట్ చూడుపో మరి, చూద్దాం పా పా. వచ్చినాక నీకు వచ్చినాక బావులా బావులా నీకు వచ్చినాక స్కూల్లో పడగొట్టరావద్దు అన్నయ్యని. అయ్యో అటెందుకు జరుపుతాను గోడకి? నార్మల్గా వేసుకో. ఆగో రివర్స్ ఉన్నాయి. ఓకే కానీ తొందరగా కానీ. నువ్వేం చేస్తున్నావు అమ్ములు? అమ్ములు ఇటు చూడు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు అద్దె చెప్పులు వేసుకోకు, చెప్పులు వేసుకోకు. నువ్వు హాయ్ చెప్పు చిన్ను. అమ్ములు బాయ్. ఓ అమ్ములు బాయ్. చిన్నుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేనైతే టీ పెట్టుకొని టీ అయితే తాగేశాను. అమ్ముల తల్లికి అన్నం అయితే తినిపించేశాను. ఇక ఇద్దరం అయితే కాసేపు అయితే పడుకున్నాము. ఈవినింగ్ టైంలో చిన్నుని ఇంటికైతే తీసుకొచ్చేసాను. ఇక ఈరోజు స్నాక్స్ వచ్చేసి వాటర్ మిలన్ అయితే పెట్టాను. రోజుకొకటి డిఫరెంట్ పెడుతూనే ఉంటాను పిల్లలకి స్నాక్స్. ఇక ఈ రోజైతే వాటర్ మిలన్ అయితే పెట్టాను. మా అమ్ముల తల్లికి వద్దంట, నాకు వద్దు అని చెప్పేసి చెప్తుంది తను. చిన్న స్నాక్స్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత రోడ్ మీదకి అయితే వెళ్ళాము. కాసేపు ఆడుకుంటాను మమ్మీ అని చెప్పేసి అంటే తీసుకువెళ్ళాను. ఇక ఒక 1/2 అవర్ అలా ఉండేసి వచ్చేసాము కిందనే. వచ్చిన తర్వాత ఇక్కడ హోంవర్క్ అయితే చేస్తున్నాడు చిన్ను. పిల్లలిద్దరికి కూడా అన్నం అయితే తినిపించేశాను. అన్నం తినిపించి ఇక చిన్నుకైతే వాటర్ అయితే హీట్ చేస్తున్నాను. నేను పిల్లలిద్దరికి కూడా హీట్ చేసి చల్లార్చిన వాటర్ అయితే తాగిపిస్తాను ఎప్పుడు కూడా. ఇవే నేను స్కూల్కి అయితే పంపించేస్తాను. ఇక నైటే హీట్ చేసి పెడితే పొద్దున స్కూల్కి అయితే పంపించవచ్చు కదా అని చెప్పేసి నైటే హీట్ చేస్తున్నాను. అప్పుడప్పుడు మార్నింగ్ టైంలో కూడా హీట్ చేస్తాను వాటర్. మార్నింగ్ టైంలో హీట్ చేస్తే ఏంటంటే వాటర్ చల్లారడానికి చాలా టైం పడుతుంది. ఇక ఇది సమ్మర్ కాబట్టి ఇంకా చాలా టైం పడుతుంది. ఇక ఇక్కడ బౌల్ అన్నీ కూడా తోమేసుకుని పెట్టేసుకున్నాను. ఈవినింగ్ టైంలో చిన్నుని తీసుకురావడానికి వెళ్ళే కంటే ముందే బౌల్ అన్నీ కూడా తోమేసుకొని పెట్టేసుకొని వెళ్తాను. ఇక చిన్నుని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ బాక్సెస్, టీ తాగినాయి అవన్నీ కూడా ఉంటాయి. ఇక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.